తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మనోజ్ కుమార్ రెడ్డిని నియమించుకుంటూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వాళ్ళు ప్రకటించిన నిర్ణయం మీద ఇది మళ్ళీ రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, టీడీపీ ఇన్ఛార్జిగా అక్కడ ఏ మనోజ్ కుమార్ రెడ్డిని అయితే తెలుగుదేశం పార్టీ నియమించిందో, అదే మనోజ్ కుమార్ రెడ్డి గారి అంటే వాళ్ళ తండ్రి గారే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారే అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఇంటికే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. అయితే చాలామంది ఇది భలే గమ్మత్తు ఉంటుంది, తండ్రేమో ఒక పార్టీలో కొడుకేమో ఇంకో పార్టీలో, ఇటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ భలే చేస్తూ ఉంటుంది అని చెప్పి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకైతే ఇవేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీలో ఉన్న వాళ్ళతోటైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ ప్లస్ అనాలి. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు అన్నీ ఆ గొడుగు కిందనే ఉంటాయి. అవసరమైనప్పుడు ఇప్పుడు ఏమంటారు, అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు టీడీపీ కోసం పనిచేస్తారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు టీడీపీ కోసం పనిచేస్తారు, కమ్యూనిస్టులో ఉన్న వాళ్ళు టీడీపీ కోసం పనిచేస్తారు. చివరికి బీజేపీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలో అక్కడ ఒక దగ్గరేనే కదా. ఇప్పుడు కర్నూలు తీసుకోండి, మంత్రి భరత్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మినిస్టర్ కూడా కదా టీడీపీ నుండి. వాళ్ళ తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి గమ్మత్తులు మ్యాజిక్లు ఇవేమీ కొత్త కాదు. ఈవెన్ 2019లో టీడీపీ అధికారంలోకి దిగిపోగానే టీడీపీలో కోర్ మెంబర్స్గా ఉన్న వాళ్ళు కూడా, రాజ్యసభలో ఉన్నవాళ్ళు మరి కొందరు నేరుగా బీజేపీలోకి వెళ్ళి టీడీపీని విలీనమే చేశారు రాజ్యసభలో. ఆయన అక్కడ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ పనిచేసింది తెలుగుదేశం పార్టీ కోసమే. బహుశా రాజకీయాల్లో ఇది కూడా ఒక రకమైనటువంటి అంటే చాలా వ్యూహాత్మకంగా లేకుంటే స్ట్రాటజిక్గా చూడాల్సి ఉంటుంది. డెఫినెట్లీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు టీడీపీలోనే ఉండే, మొన్న ఆ సీటు బీజేపీ వాళ్ళు మాకు కావాలన్నారు. ఇదే టీడీపీలో ఉన్న వ్యక్తిని బీజేపీలోకి పంపించి బీజేపీ ఫామ్ ఇచ్చారు. ఇప్పుడు అదే వ్యక్తి కొడుకు మళ్ళీ టీడీపీ ఇన్ఛార్జ్ అట. అందుకు జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళైనా చాలామంది టీడీపీ నుంచి పోయి ఇప్పుడు జనసేన మాకు ఈ సీటు కావాలంటారు. సరే అని చెప్పి టీడీపీ వాళ్ళే అడిగిపోతే వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఇటువంటి రాజకీయం ఏమీ తెలుగుదేశం పార్టీకి ఏమీ కొత్త కాదు. అదే చెప్పాను కాదు, కూడా వాళ్ళు ఒక వ్యూహంగానే చూస్తారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండదు. ఇలా రాజకీయం చేయడం కూడా మైట్ బి ఇది ఒక ఆర్ట్ కావచ్చు, ఇది ఒక కళ అనుకుంటారు. ఇలా రాజకీయం చేయడం కూడా ఒక కళే కావచ్చు. ఏమో అంత ఈజీ కాదు, అందరికీ సాధ్యం కాదు కూడా ఇట్లా రాజకీయం చేయడం.